వెయిట్ లాస్ అవ్వాలి అంటే రైస్ పూర్తిగా బంద్ చేయాలా? నైట్ చపాతీ మాత్రమే తీసుకోవాలా? ఉదయం బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయాలా? ఇటువంటి డౌట్స్ మీకు ఉన్నాయా? వెయిట్ లాస్ అవ్వాలి అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయవలసిన అవసరం లేదు. రైస్ అస్సలు మానవలసిన అవసరం లేదు. రైస్, చపాతీ రెండిట్లో కూడా ఉన్న క్యాలరీస్ ఈక్వల్గా ఒకటే. పెద్దగా చేంజెస్ ఏమీ లేవు. ఇంకొక విషయం ఏమిటి అంటే మన అమ్మలు, వాళ్ళ అమ్మలు అందరూ రైస్ తిన్నారు. కానీ 100 years వరకు వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నవారు. మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే నచ్చిన ఫుడ్ని సాక్రిఫైస్ చేయడమో, ఫుడ్ని స్కిప్ చేయడమో కాదు. మన ఫుడ్ని స్కిప్ చేయడం వల్ల ఇంకా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయవలసి వస్తుంది. ఎటువంటి సప్లిమెంట్స్ కానీ పౌడర్స్ కానీ యూజ్ చేయకుండా నచ్చిన ప్రతి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. అదెలా అని అనుకుంటున్నారా? ఎస్, మీరున్నది 100% కరెక్ట్. మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫుడ్ని వదిలేయడం కాదు, ఏది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడం. చిన్న చిన్న చేంజెస్తో ఎటువంటి సప్లిమెంట్స్ కానీ పౌడర్స్ కానీ యూజ్ చేయకుండా మన వంటింట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఒక్క విషయాన్ని బాగా గుర్తుంచుకోండి, వెయిట్ లాస్ అవ్వడం అంటే స్లిమ్గా అవ్వడం కాదు, హెల్తీగా అవ్వడం. మరి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి, నచ్చిన ప్రతి ఫుడ్ని తింటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నాకు ఇప్పుడే DM చేయండి. నేను కండక్ట్ చేయబోయే నెక్స్ట్ వెయిట్ లాస్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడానికి ముందు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. మేము కండక్ట్ చేసే ఫ్రీ వెబినార్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాతే మా ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. మరి ఇంకెందుకు కావాల్సిన ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయ్యి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. హెల్తీగా, హ్యాపీగా అన్నీ తింటూ వెయిట్ లాస్ అవ్వడంతో పాటు హెల్తీగా అవ్వండి. థ్యాంక్ యూ.